అందరికీ నమస్కారం. ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ, ప్రెస్ వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఫస్ట్ మీ అందరికీ సంచారమే మా సాంగ్కి మస్తు లవ్ ఇచ్చి మంచి సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దాట్. ఎపిక్ స్టోరీ విన్న రోజే నాకు ఎంత నచ్చిందంటే నేను ఆ రోజే డిసైడ్ అయిపోయినా ఈ సినిమాలో నేను పార్ట్ అవ్వాలి అని. అండ్ ఈ కడలి క్యారెక్టర్ ఏదైతుందో చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. నరేట్ చేస్తున్నప్పుడు ఆ కడలి నాలో ఉందేమో అనిపించింది. చాలామంది అమ్మాయిల్లో కూడా ఆ కడలి ఉంటుంది అనిపించింది. సో చాలా బ్యూటిఫుల్గా ఆ అమ్మాయి వెరీ ఇండిపెండెంట్, షీ నోస్ వాట్ షీఈస్ డూయింగ్ అన్నట్టు ఉంటుంది తన క్యారెక్టర్. నా క్యారెక్టరే కాకుండా ఆనంద్ క్యారెక్టర్, ఆదిత్య క్యారెక్టర్, వాళ్ళ పేరెంట్స్ క్యారెక్టర్స్ కూడా, ఇంకా ఇందులో ఫ్రెండ్స్ చేసినారు వాళ్ళందరి క్యారెక్టర్స్ కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేసి ఉంటాయి. ఆ వాళ్ళ ఫ్రెండ్స్ని మనం థియేటర్లో చూస్తున్నప్పుడు మన ఫ్రెండ్స్ని మనం రిలేట్ చేసుకుంటాము. ఇట్లా ఒకడు మన లైఫ్లో కూడా ఉన్నాడు కదా అనిపిస్తుంది. సో ఈ మూవీలో మిమ్మల్ని మీరు చాలా రిలేట్ చేసుకునేలాగా ఉంటుంది. ఇట్స్ అ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. అందరూ మీ ఫ్యామిలీతో వెళ్ళి చూడండి, మీ అందరికీ నచ్చుతుందని మేము అనుకుంటున్నాము. అండ్ ఎపిక్ ఎక్స్పీరియన్స్ ఇస్ సంథింగ్ వెరీ 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 బ్యూటిఫుల్ ఇన్ మై లైఫ్. ఎప్పుడు నాకు సెట్కి వెళ్తున్నట్టు, వర్క్కి వెళ్తున్నట్టు ఏ రోజు నాకు అనిపించలేదు. మా ఎపిక్ డిస్కషన్స్ నుంచి, ఎపిక్ వర్క్షాప్స్ నుంచి, ఎపిక్ షూట్స్ వరకు కూడా ప్రతిసారి మా అందరు ఫ్రెండ్స్తో గెట్ టుగెదర్ చేస్తున్నట్టు అనిపించింది. ఈ సినిమాలో నాకు అందరూ చాలా మంచి ఫ్రెండ్స్ అయిపోయినారు. ఐ థింక్ మేము కూడా మీ ఫ్రెండ్సే అన్నారు కదా. మీరు కూడా నా ఫ్రెండ్సే. థ్యాంక్ యూ. సో ఎపిక్ టీజర్ రిలీజ్ అయింది, మీరు అందరు చూడండి, చూసి ఎలా ఉందో మాకు చెప్పండి. మా డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు చెప్తారు. సో ఈ సినిమాలో అజీమ్ గారితో, ఆదిత్య గారితో, ఆనంద్ గారితో పనిచేయడం చాలా చాలా మంచిగా అనిపించింది. సో అదే, నేను ఏ రోజు వర్క్ చేస్తున్నట్టు నాకు అనిపించలేదు. ఎవ్రీ డే చాలా ఎక్సైటెడ్గా నేను సెట్కి వెళ్తుండే. ఆ కంఫర్ట్ చాలా వచ్చేసింది నాకు ఈ సెట్లో. మంచిగా ప్రాక్టీస్ చేస్తుండే మేము. సీన్ ఇంకెలా బాగా చేయొచ్చు, నువ్వెలా బాగా చేయగలుగుతావు, నేను ఎలా బాగా చేయగలుగుతాను. ఆ ప్రాక్టీస్లో మేమందరం చాలా క్లోజ్ అయిపోయినాము. దట్ ఈస్ వెరీ వెరీ బ్యూటిఫుల్. ఎపిక్ experience made something epic, memorable things in my life. Thank you. వైష్ణవి చైతన్య గారు చాలా బాగా పాడతారు కూడా బేసిక్గా. సంచారం కాదు పాడడానికి కాదు. సో లండన్లోనే ఎక్కువగా షూట్ చేశారు కదా, మొత్తం అంతా మోస్ట్లీ అక్కడే షూట్ చేశారు. సో ఏ ప్లేస్ మీకు బాగా నచ్చేసింది? బికాజ్ లండన్ బ్యూటిఫుల్గా ఉంటుంది. సో యా, మేము లండన్లో 4 ప్లేసెస్లో షూట్ చేసినాము. ఓకే. బోర్న్మౌత్ అనే ప్లేస్ చాలా చాలా ఇష్టం నాకు. ఎస్పెషల్లీ ఇన్ లండన్లో, లైక్ ఓన్లీ లండన్. యా, బికాజ్ మా వాళ్ళందరూ ఆనందన్న మాట్లాడేటప్పుడు చెప్తారు. ప్లీజ్. అంతేనా? నేను చేశాను. ఈ మధ్య ఏ వచ్చేసింది కాబట్టి దాంట్లో వేసేసుకోవచ్చు. నిజంగా సీరియస్గా ఈసారి ఒట్టి తనే చేయాలి. వద్దులేండి, మీరు ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేయండి. మనం ఇంకో ప్రోగ్రాంలో ప్లాన్ చేద్దాం, కొంచెం ప్రాక్టీస్ చేసి వస్తాం. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ బ్రదర్స్, సిస్టర్స్, ఎవ్రీబడి. గుడ్ ఈవినింగ్. ఇక్కడికి వచ్చినందుకు ఎక్సర్సైజ్ చేస్తున్నా. కండలు ఎందుకు పోతారా? అరే నువ్వు కొంచెం సేపు గమ్మునుండురా. మనకి ఏమన్నా టేప్ ఇస్తారా? మనకి తీసుకుని రండి, ఆ సెల్లో టేప్ ఏదో ఉంటుంది కదా.
అరే మీరు ఇట్లా అరుస్తా ఉంటే ఉన్నది కూడా పోతుందిరా. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. టీజర్ ఎట్లా నచ్చింది? ఎపిక్ అనిపించిందా? థ్యాంక్ యూ ఫర్ దిస్. ఇది అంటే బేసిక్లీ 3 క్విక్లీ కవర్ చేసిస్తా. నేనేమనుకున్నా అంటే నాకు 3 మెయిన్ థింగ్స్ అబౌట్ దిస్ ఫిలిం ఫర్ మీ. ఇట్ కేమ్, ఒకటేమో రైట్ టైంలో వచ్చింది నాకు, రైట్ పీపుల్ వీళ్ళందరూ, అండ్ రైట్ ఎనర్జీ. రైట్ టైం ఎందుకు అంటున్నా అంటే నేను నరేషన్ విన్నప్పుడు ఆదిత్య మొత్తం చెప్పినాక మనోడు వెళ్ళిపోయిండు ఓ 10 ఛాయలు తాగి. దాని తర్వాత నేను అట్లా చైర్ మీద కూర్చొని వీడైంది నా కథ నాకే చెప్పిండా అని ఒక నిమిషం ఆలోచించాల్సి వచ్చింది. సో బికాజ్ నేను కూడా యూఎస్కి వెళ్ళి చదువుకొని అవే లేదు అప్పుడు బక్క ఉండే, నేను అప్పుడు బక్క ఉండే. సో ఆ ఫీలింగ్స్, ఆ ఎమోషన్స్ అన్నీ నాలో ఉన్నవన్నీ నాకే చెప్పిండు. మస్తు రిలేట్ అయినా. మీ అందరికీ కూడా చాలా చాలా, నాట్ జస్ట్ బికాజ్ యూఎస్ఓ యూకే వెళ్ళి చదువుకోవడం కాకుండా ఆ ఎమోషన్స్ మనందరిలో ఉంటుంది. సో మీరందరూ కూడా బాగా రిలేట్ అవుతారు పక్కా. వెన్ యూర్ సిట్టింగ్ ఇన్ ఆడిటోరియం లైక్ దిస్ అండ్ వాచింగ్ దిస్ ఫిలిం, you will feel so many things about your family, about your partner, about yourself, about responsibilities. So vetkura aithe. Second thing is right people. Firstly, manodu Aditya oka unique talent veedu. We are the same age, so I call him Veedu Manodu ani. Sorry, but vaadu అంటే నాకేంటంటే డైరెక్టర్స్లో దెర్ ఆర్ 2 kinds. దెర్ ఆర్ ఒరిజినల్ ఫిల్మ్ మేకర్స్ అండ్ దెర్ ఆర్ ఫిల్మ్ మేకర్స్ హూ గెట్ ఇన్స్పైర్డ్ బై దీస్ ఒరిజినల్ ఫిల్మ్ మేకర్స్. వీడు పక్కా ఒరిజినల్ ఫిల్మ్ మేకర్. ఫ్యూచర్లో చాలా, అంటే మీ అందరిట్లో ఎవరన్నా డైరెక్టర్ అవ్వాలనుకుంటే వీన్ని ఇన్స్పిరేషన్ లాగా కూడా తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఇంకో 2-3 సినిమాలు తీసినాక వేరే వేరే సబ్జెక్ట్స్ కూడా కవర్ చేస్తాడు. బికాజ్ వీన్ రైటింగ్ అసలు ఎక్కడ అంటే చాలా రిలేటబుల్ ఉంటుంది. దట్ ఈస్ నాట్ సంథింగ్ దట్ యూ సీ ఇన్ అదర్ ఫిల్మ్ మేకర్ సో మచ్. సో దట్స్ అబౌట్ యూ. ఐ వాంట్ టు టాక్ లాట్ అబౌట్ యూ ఆదిత్య. ఇంకా చాలా ఈవెంట్స్ ఉంటాయి కాబట్టి అప్పుడు కవర్ చేస్తా. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ టు దిస్ మూవీ ఇస్ ఆన్ దిస్ పోస్టర్ వైష్ణవి. వైష్ణవి నీ గురించి కూడా చాలా మాట్లాడాలి. బట్ ఫర్ దిస్ ఈవెంట్ ఐల్ జస్ట్ సే, నీతోని యాక్టింగ్ ఎప్పుడైనా చేస్తుంటే నేను ఆటోమేటిక్గా ఒక కో పైలట్ మోడ్లోకి వెళ్ళిపోతా. ఎందుకంటే నాకు అంత ఈజీ అనిపిస్తుంది నీతో యాక్టింగ్ చేయడం. బికాజ్ అంటే ఇట్స్ అబౌట్ కెమిస్ట్రీయో అవన్నీ నాకు తెలియదు, కానీ నీకు భాష చక్క వస్తుంది. మేము నాకు ఎప్పుడన్నా అంటే బేబీలో అయినా కానీ ఎపిక్లో అయినా కానీ ఏమన్నా లాంగ్ సీన్స్ ఉన్నా కూడా వీ హ్యావ్ ద కేపబిలిటీ టు డూ ద ఫుల్ సీన్ టుగెదర్. ఇట్లా షార్ట్ బ్రేక్ డౌన్ చేసి కొంచెం కొంచెం చేయాలనేది కూడా ఉండదు. వీ వాంట్ టు ఎక్స్ప్లోర్ ఆల్ ది ఎమోషన్స్ త్రూ అవుట్. సో అలాంటి యాక్టర్ నాకు నా కెరియర్లో దొరకటం యాజ్ అ కో యాక్టర్, ఐ ఫీల్ సూపర్ ఫార్చునేట్. అండ్ వైషు, యూఆర్ బార్న్ టు బీ అన్ యాక్టర్. ఎందుకంటే యువర్ ఎక్స్ప్రెషన్స్, ద వే యూ అండర్స్టాండ్ థింగ్స్ చాలా ఇన్స్టింక్చువల్. నేనేంటంటే ఆదిత్యాన్ని సతాయిస్తా, ఓ 10 క్వశ్చన్లు అడుగుతా ప్రతి టేక్ ముందు. అరే ఇదేంది సీన్ ముందు ఇట్లా అయింది, వాడు ఏం ఆలోచిస్తుండే అది ఇది. ఈమె సీన్ చదివేస్తే వచ్చి చేసేస్తుంది. ఆదిత్య చాలా బాగుండే అంటాడు. I don't understand how she does it, but she does it. So you're a special actor, and I hope you go a long, long way in your career and become a big, big actress. Third, right people. Sitara Entertainments, of course. Ikkada mana Vamshi anna ledu gaani VMR funny. I hope for you all this becomes as big a success, as respectable as films like Sir, Lucky Bhaskar, Mad, Tillu, Jersey. ఇవన్నిట్లో ఇంకొక సినిమా యాడ్ అవుతుంది అని నేను అనుకుంటున్నా. I believe and I hope it happens for you all, and you all will be super proud of it once it happens. And right energy ఎందుకంటా అంటే
ఈ సినిమాలో నేను ముందన్నట్టు ఒక జాయ్, ఇన్నోసెన్స్, మన చిన్నప్పుడు ఇఫ్ యూ ఆల్ వెంట్ టు కాలేజ్ ఉండే జ్ఞాపకాలు అవన్నీ గుర్తొస్తుంటాయి. నాస్టాల్జియా, ఇలాంటి ఎనర్జీ ఉన్నప్పుడు యూ ఫీల్ లైక్ బీయింగ్ పార్ట్ ఆఫ్ ద ఫిలిం. ఆడిటోరియంలో కూర్చొని చూసినప్పుడు అరే ఇది మన గురించే కదా, నేను కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ చూసిన కానీ ఫీల్ అయినా. సో దిస్ ఇస్ సంథింగ్ దట్ యూ ఆల్ విల్ డెఫినెట్లీ ఫీల్ డ్యూరింగ్ దిస్ ఫిల్మ్, వెదర్ యూ హ్యావ్ కంప్లైంట్స్ అబౌట్ ఇట్ ఆర్ వెదర్ యు ఆర్ సూపర్ ఎంటర్టైన్ బై ఇట్. అవన్నీ పక్కన పెట్టేస్తే యూ ఆల్ విల్ రిలేట్ టు సంథింగ్, ఫ్యామిలీ ఎమోషన్స్ కానీ ఏదైనా కానీ. సో that is the energy that it has, and there is so much energy that rest of the team also gave us. Some of them are here. Azim, he doesn't say much, vadu super talented. Then there is Hesham మా ఈవెంట్స్కి వద్దాం అనుకుంటాడు కానీ ఎప్పుడు ఇంకేదో ఈవెంట్ ఉంటుంది. బట్ ఈ సినిమాలో గ్యారంటీ 5 out of 5 songs are brilliant songs. So Sancharam is just the start. After this, there are really nice songs. Okay, love song, heartbreak song, edaina you all will definitely love those songs. Second song ingo 10 days lo vastadi. And there are some people on this on the set, ante mana art director Dheeraj or everyone contributed so much to this film that వీళ్ళందరూ ఒక ఫ్యామిలీలా అయిపోయినారు. అంటే మేము కోవర్కర్స్ కానీ వాళ్ళు మా కింద పని చేసేదని అట్లా ఏం లేదు. వీ ఆల్ బికేమ్ సచ్ గుడ్ ఫ్రెండ్స్ దట్ వీ ఆల్ వాంట్ టు మీట్ అండ్ చిల్. అలాంటి ఎనర్జీ ఉండే సెట్లో. అలాంటున్నప్పుడు యూ ఫీల్ లైక్ గోయింగ్ బ్యాక్ టు షూట్. అరే ఎపిక్ సెమిస్టర్ 2 ఎప్పుడు చేయాలనిపిస్తుంది ఆల్రెడీ నాకు. సో దిస్ ఇస్ ద ఫీలింగ్ ఐ క్యారీ విత్ మీ. And there are some people like here, there's Sirisha here, Dheeraj, Bunty, Agastya, everybody. You all gave your life to this film. There's one more boy. యూకేలో ఎప్పుడన్నా వెళ్తున్నప్పుడు మనకి జనరలీ ప్రొడ్యూసర్స్ ఏం చేస్తారంటే చిన్న క్రూతో వెళ్ళండి బికాజ్ లాట్స్ ఆఫ్ ఎక్స్పెన్స్ ఉంటుంది. మేము మేబీ 40-45 పీపుల్ వెళ్దాం. సో యూ కాంట్ టేక్ ద హోల్ డైరెక్షన్ డిపార్ట్మెంట్, యూ కాంట్ టేక్ ఆర్ట్ అసిస్టెంట్స్, అందరం తీసుకోలేము. కాబట్టి there were only 2 ADs for us. One was Sirisha and one boy called Arjun. He's not here. But వాడు అర్జున్ అనేటోడు ఎట్లా ఉరికిండంటే ఈ సినిమా కోసం. వాడు he arranged food for us. He fought with local council. He fought with sometimes even cops. పోయి బతిమలాడి పని చేయించుకున్నాడు వేరే వాళ్ళతోటి. అసిస్టెంట్ డైరెక్టర్ లాగా ఉన్నాడు, ఆర్ట్ డైరెక్టర్ లాగా ఉన్నాడు, కెమెరా థర్మకోల్ పట్టుకుండు. అండ్ వై ఐఎమ్ టాకింగ్ అబౌట్ హిమ్ టుడే ఇస్ టుమారో ఈస్ గెటింగ్ ఎంగేజ్డ్. I want his parents, his fiancée to feel proud of him because we know that ఇప్పుడు ఎవరైనా వచ్చి నాకు సినిమా అంటే ప్రాణం అని ఈజీగా చెప్పొచ్చు, కానీ అట్లా పనిచేస్తేనే సినిమా అనే ప్రాణం అనేది నిజంగా తెలుస్తుంది. సో అలాంటి వాళ్ళు ఈ సినిమాని క్యారీ చేసిండ్రు. సో మీ అందరికీ అవన్నీ అనిపిస్తాయి సినిమాలో. మేము everything, all the energy that you see in this film, you all will feel. So I want you all to enjoy this. The first semester shuru ayindi ante, just to din tarvata chaala undi, and I hope we pass with distinction. And మీ అందరికీ పక్కా టీజర్ నచ్చింది కదా, ఇంటికి వెళ్ళినాక మళ్ళీ చూస్తారు కదా, ట్రైలర్ కోసం వెయిట్ చేస్తారు ఆల్రెడీ. సినిమా హోప్ఫుల్లీ మీరు త్వరలో అనౌన్స్ చేస్తారు. మా ప్రొడ్యూసర్స్ సార్ మాట్లాడుతున్నా అయిందన్నా. ఓకే, వదినమ్మని కూడా వీల్స్ లాస్ట్ టైం ఏడిపించారు వదిన అని అరుస్తుంటే ప్రీ, ఈసారి ఫ్రీగా చెప్పేస్తున్నా వదిన. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్, అండ్ బిగ్గెస్ట్ థ్యాంక్స్ ఇస్ టు ది ఆడియన్స్. You all give your time, energy, efforts into watching films and love us. Okay, nimsham ra. The only thing that we can do is once you leave the theater, oka manchi feeling tho ellalani korukuntam as actors, as directors, as technicians. So please come to the theaters, watch films, enjoy, and we hope we can fulfill your hearts with good films. Thank you for coming, and love you all. Hope.
ఏ ఎన్ని డిమాండ్స్ అబ్బా, గవర్నమెంట్ ముందు కూడా ఎన్ని పెట్టరు కదా మామూలుగా అరే అయితే. నువ్వు రారా, నువ్వు ఒక్కనిరా. ఆ, లేదా అన్ని డిమాండ్స్ పెట్టింది ఇతను మాత్రమే కాబట్టి నెక్స్ట్ ఈవెంట్లో మీరు కూడా పెట్టండి. థ్యాంక్ యూ. అండ్ మనం Q&A సెషన్ స్టార్ట్ చేసేద్దాము ఆఫ్టర్ దిస్ పిక్చర్. వీ హ్యావ్ ఎ Q&A సెషన్ విత్ మీడియా. సో ఆనంద్జీ, మీ నాన్నగారు ఎక్కడున్నారు? అదే సినిమాలో నాన్నగారు రాలేదు, వస్తున్నారు ఆయన నెక్స్ట్ ఈవెంట్లో ఐ థింక్. పెద్దలకి పెడుతుంది. యా, మీరు యూఎస్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా మీకు యువర్ డాడ్ కాల్ చేయడం మీ రిలేషన్షిప్ గురించి ఇంతకే ఆయనకి తెలుసా? యూఎస్లో బ్రేకప్ అయిన రిలేషన్షిప్ గురించి. బ్రేకప్ అయిన అవ్వలేదా? సారీ, నేను మాత్రం బ్రేకప్ చేసేస్తున్నాను. బ్రేకప్స్ అలాంటివి లేవు అసలు. ఓకే, క్రేజీ. ఏదో కొంచెం తెలిసి తెలియకుండా తెలిసిపోయినట్టు అనిపిస్తుందిలే మనకి. ఓకే, కూల్. సో నా వీ హ్యావ్ ఎ Q&A సెషన్. ఏదో అబ్బాయి వస్తున్నాడా? Q&A తర్వాత రండి. Q&A తర్వాత రండి. యా, వెళ్ళేటప్పుడు ఇస్తారు. ఓకే, స్టార్ట్ అండి. ఆదిత్య మీడియాకి హాయ్ అండి. టీజర్ చాలా బాగుందండి.